హాయ్, నేను చేయబోయే కర్రీ ఏంటో తెలుసా? గోంగూర పచ్చెనగపప్పు. చాలా అంటే చాలా బాగుంటుంది. అందులో ఇది బాపట్ల గోంగూర చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. బాపట్ల, చీరాల, కల్లపాలెం ఇసుకలో పండుతుంది గోంగూర. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా బాపట్ల కానీ చీరాల అలా వెళ్తే తీసుకొచ్చుకోండి. అసలు ఆ రుచి మర్చిపోలేరు అనమాట. అంత బాగుంటుంది. అంటే ఎక్కడ బాగుంటుందా అంటే బాగుంటుందని కాదు, అక్కడ చాలా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చేయండి తెచ్చుకొని, ఓకేనా? ఈ కర్రీ అయితే ఏం లేదండి, చాలా సింపుల్ ఈ కర్రీ చేయడం. వంటలు రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు. గోంగూర కడిగేసుకొని శుభ్రంగా ఒక గిన్నెలో పెట్టేసుకొని దానిలో పచ్చెనపప్పు నానబెట్టేసుకొని దానిలో వేసేసుకోవాలి. పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ అంటే చిన్నులపాయ అనమాట, మొత్తం వేసేసుకోవాలి. దానిలో వేసేసుకొని కొంచెం వాటర్, ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. అంతే. అది తర్వాత ఉడికిన తర్వాత మెదిపేసి తాలింపు వేసేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది. చాలా ఆరోగ్యానికి గోంగూర మంచిది, తినండి. గోంగూర పడని వాళ్ళు తినకండి, ఆపేసేయండి. కొంతమందికి దురదొస్తుంది, గోంగూర తినకండి, సరేనా? నెక్స్ట్ వీడియోలో నేను దీనిలోకి ఎగ్ చేస్తున్నా, అది పెట్టేస్తా, వీడియో చూసేసేయండి.